అందరికీ నమస్తే అండి. సో దేశవ్యాప్తంగా బీజేపీకి బహుశా కాలం చెల్లినట్టే. అంటే ఇప్పటికిప్పుడు బీజేపీకి ముప్పు వచ్చింది, అధికారం కోల్పోతుంది అని చెప్పను కానీ, నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మాత్రం బీజేపీ మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవడం కష్టమే. సరే 5 ఏళ్ల తర్వాత జరిగింది, ఇప్పుడు ఎందుకు 5 ఏళ్ల తర్వాత ఏమైనా జరగవచ్చు అనొచ్చు. సరే అప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ చాలా చోట్ల సిట్టింగ్ స్థానాలు కోల్పోయింది. సో దేశంలో అధికారంలో ఉన్న పార్టీ, అతిపెద్ద పార్టీ, ఒక హిందుత్వ సెంటిమెంట్ని నమ్ముకున్న పార్టీ జూన్ 25వ తేదీ రాజ్యాంగ సంహరణ దినోత్సవంగానో ఏదో చేస్తామని చెప్పి ఈరోజు చదివాం కూడా. అంటే ఎందుకు జూన్ 25వ తేదీ ఎమర్జెన్సీ వచ్చింది కదా 1975లో, కాబట్టి రాజ్యాంగ సంహరణ దినోత్సవం అని చెప్పి నిర్వహిస్తారంట. అదే ఇవన్నీ ఇంత రాజకీయం నడుపుతున్న పార్టీ దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాల్లో 2 మాత్రమే గెలిచింది బీజేపీ, మిగిలినవన్నీ ఓడిపోయింది. ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, యాక్చువల్లీ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అయోధ్య ఉన్న ఫైజాబాద్ స్థానాన్ని బీజేపీ ఓడిపోయింది కదా. అయోధ్య సెంటిమెంట్తో భారతదేశం మొత్తం గెలిచేయచ్చు, మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు అనేంతగా దేశవ్యాప్తంగా ఒక సెంటిమెంట్ రగిల్చింది బీజేపీ పార్టీ, నరేంద్ర మోదీ గారు. కానీ అయోధ్య ఎక్కడైతే ఉందో, ఏ పార్లమెంట్ పరిధిలో ఉందో ఆ పార్లమెంట్నే బీజేపీ ఓడిపోయింది. సో ఆ పరపతి ఏంటి లోకల్ అనేది అప్పుడు తెలుసుకోవచ్చు. సో ఈరోజు జరిగిన ఉప ఎన్నికల్లో బద్రీనాథ్ అసెంబ్లీ స్థానాన్ని కూడా బీజేపీ ఓడిపోయింది. అదో ట్విస్ట్. మొన్న అయోధ్య పోయింది, ఈరోజు బద్రీనాథ్ పోయింది. మాట్లాడితే హిందుత్వం అంటారు, దేవుళ్ళు అంటారు, భక్తులు అంటారు, మేము భక్తులం అంటారు. కానీ చూసారా, నిజమైన అతిపెద్ద ఆలయాలు ఉన్న స్థానాల్లో ఏ విధంగా ఓడిపోతుందో బీజేపీ. సో దేశంలో 13 స్థానాలు ఉప ఎన్నిక ఫలితాల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. అందులో 11 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 2 చోట్ల మాత్రమే గెలిచింది. మొత్తం 13 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 4, టీఎంసీ 4, ఆమ్ ఆద్మీ పార్టీ 1, డిఎంకే పార్టీ 1, ఇండిపెండెంట్ 1 చోట విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన 4 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 4 కూడా తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది, క్లీన్ స్వీప్ చేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ 2 గెలిచింది. అలాగే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. తమిళనాడులో అధికార పార్టీ, అంటే పంజాబ్లో అధికార పార్టీ, తమిళనాడులో కూడా అధికార పార్టీయే గెలిచాయి. బీహార్లోనేమో ఇండిపెండెంట్ గెలిచారనమాట. సో ఇట్లా అంటే దేశవ్యాప్తంగా బీజేపీ పరిస్థితి ఎలా ఉందని అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఖచ్చితంగా మేము గెలుస్తామని బీజేపీ పట్టుపట్టింది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పని అయిపోయింది, సో ఇంక మేమే గెలుస్తామని లెక్కల్లో ఉన్నారు. కానీ అందులో ఒక్కటి కూడా గెలవలేకపోయింది బీజేపీ. అలాగే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోనేమో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయారు. ఇట్లా అంటే బీజేపీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లోనే వాళ్ళకి 292, వాళ్ళేమో 400 సీట్లు టార్గెట్ పెట్టారు. 400 సీట్లు టార్గెట్ పెట్టిన వాళ్ళు బొటాబొటీగా గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఈ 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటుందో లేదో డౌటు. ఈ జేడీయూ కానీ అలాగే టీడీపీ లాంటి పార్టీలు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేస్తే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోద్ది. సో 5 ఏళ్ళు వీళ్ళు అధికారంలో ఉంటారా లేదనేది అనుమానమే. ఎనీ టైం కేంద్ర ప్రభుత్వం కూలిపోవచ్చు. ఈ 2 పెద్ద పార్టీలు కనుక లెఫ్ట్ అవుతాయి, అప్పుడు లోక్సభకు మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోక్కర్లా. చాలా పార్టీలు ఆ ఆశ మీదే ఉన్నాయి, లోక్సభకు మధ్యంతర ఎన్నికలు వస్తాయనే ఆశ మీద. అదే జరిగితే బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాదు, వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీ మీద ప్రజలు విసిగిపోయారు ఒక రకంగా. ఇండియా కూటమి కనుక సరైన పాలిటిక్స్ చేసుకుంటే, అభ్యర్థి ఎంపిక జాగ్రత్తగా చేసుకుంటే, అందరూ కలిసికట్టుగా ఉంటే, ఒకే మాట మీద ఒకే స్ట్రాటజీ మీద వెళ్తే, ఈ పెద్ద నాయకులు అందరూ ఖచ్చితంగా ఎన్డీఏని కష్టమే, మళ్ళీ అధికారంలోకి రావడం కష్టమే. సో నేను అనుకోవడం వీళ్ళు 5 ఏళ్ళు కూడా అధికారంలో ఉండలేరు అనుకుంటున్నారు. ఈవెన్ ఢిల్లీలో కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడినా, ఢిల్లీ స్థాయిలో రాజకీయ విశ్లేషకులు వాళ్ళతో మాట్లాడినా సరే ఎన్డీఏ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండడం కష్టమే. ఎనీ టైం ఒక 1.5 ఇయర్ బాగానే ఉంటారు వీళ్ళందరూ. ఆ తర్వాత ఒక్కొక్కరికి గ్యాప్స్ స్టార్ట్ అవుతాయి. ఆ గ్యాప్స్ వచ్చే క్రమంలో వీళ్ళు మద్దతు ఉపసంహరించుకుంటారు. అప్పుడు ఎవరికి బలం లేకపోతే
ఎవరికి బలం లేదు కాబట్టి, ఎవరికి బలం ఉండదు కాబట్టి లోక్సభకు ఉప ఎన్నికలకు అంటే పార్లమెంటు ఆ లోక్సభను రద్దు చేసి ఉప ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది, మధ్యంతర ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది. అదే జరిగితే మళ్ళీ బీజేపీ మాత్రం అధికారంలోకి రాదు అని చెప్తున్నారన్నమాట. సో ఇది అంటే ఒక నేషనల్ పాలిటిక్స్లో ఒక ఆసక్తికరమైన అంశం. వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఇటువంటి చేదు ఫలితాలు రావడం ఆ పార్టీ కూడా జీర్ణించుకోలేకపోతుంది. నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారి పట్ల నార్త్ వైపు ఇసిగిపోయారు. నార్త్ వైపు అంటే ముఖ్యంగా బీజేపీ పునాదులు బలంగా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, రాజస్థాన్ లాంటి చోట్ల బీజేపీ ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. అంతెందుకు రాహుల్ గాంధీ గారండి మొన్న ఒక వారం రోజుల కిందట ఒక సవాల్ చేశాడు. గుజరాత్లో మేము ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం, ఇది నా సవాల్ అని చెప్పి ఆయన చాలా స్ట్రాంగ్గా సవాల్ చేశాడు. మరోవైపు ఉత్తరప్రదేశ్లో వరుసగా మూడోసారి యోగి ఆదిత్యనాథ్ గారు గెలుస్తారో లేదో డౌటే. ఇలా చాలా ట్విస్టులు అయితే ఉన్నాయి. సో చూద్దాం ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ.